కొందరు పుణ్యాత్ములు అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. దారిలో వారికి దాహం వేసింది. దగ్గరలోనే ఓ బావి కనిపించింది. బావి దగ్గరకు వెళ్లి చూస్తే నీళ్లు చాలా లోతున కనిపించాయి. అప్పుడు వారు తమ తలపాగాలు తీసి తాడులా కట్టారు. దానికి చెప్పులు కట్టి బావిలోకి వదిలారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. నీళ్ల దాకా చేరుకోలేకపోయారు. ఇంతలో ఎక్కడి నుంచో ఓ జింక చెంగున ఎగురుకుంటూ వచ్చింది. నీళ్లు తాగుదామని బావిలోకి తొంగి చూసింది. అయితే నీళ్లు చాలా లోతున ఉన్నాయి. అప్పుడు తలపైకెత్తి ఆకాశం వైపు చూసిందా జింక. ఓ ప్రభువా, నోరు లేని ఈ జీవం దాహం తీర్చు అని విన్నవించుకుంది. అంతే, చూస్తుండగానే బావిలో నీళ్లు గలగలమంటూ పైకి వచ్చాయి. బావిలో నీటిని కడుపు నిండా తాగిన ఆ జింక రివ్వున వెళ్ళిపోయింది. జింక పుణ్యమా అని ఆ పుణ్యాత్ములు కూడా తమ దాహం తీర్చుకున్నారు. ఈ వింతను చూసి పుణ్యాత్ములు మనసులో ఇలా అనుకున్నారు: మనం మానవులం, మన కోసం నీరు బావి నుంచి పైకి రాలేదు. కానీ ఓ జింక కోసం నీళ్లు పైదాకా ఎగబాకాయి. ఇంతలో ఆకాశం నుంచి ఓ వాణి ఇలా వినిపించింది: నీళ్ల కోసం మీరు తలపాగాల సాయం తీసుకున్నారు. కానీ జింక మాత్రం అందరి తలరాతలు రాసే విశ్వప్రభు సహాయాన్ని అర్థించింది.